నమస్కారం లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. యూపీఎస్సీ సివిల్స్ 2019 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ప్రకటన ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని 24 సర్వీసుల్లో 896 ఉద్యోగాల నియామకాలు జరగనున్నాయి. గత ఏడాది కంటే 144 పోస్టులు పెరిగాయి. జూన్ 2న ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబర్ 20 నుంచి ప్రధాన పరీక్షలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్ అంశాలను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సివిల్స్ ప్రణాళికపై నిపుణుల సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం. సివిల్ సర్వీసెస్ 2019 నోటిఫికేషన్ విడుదలైనటువంటి సందర్భంలో మరి అనుకున్నట్టుగా యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి జూన్ 2వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామినేషను, అట్లానే సెప్టెంబర్ 3వ వారం నుంచి మెయిన్స్ ఎగ్జామినేషన్కి కరెక్ట్గా షెడ్యూల్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మార్చి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అప్లికేషన్స్ ఫిలప్ చేసుకునేటువంటి సౌలభ్యాన్ని యూపీఎస్సీ కలిగించింది. మరి గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలో కూడా ఐఏఎస్ ఐపీఎస్తో పాటు ఐఎఫ్ఎస్ ఎగ్జామినేషన్ కూడాను ఇదే నోటిఫికేషన్లో చేర్చడం అనేటువంటిది జరిగింది. మరి ఈ ఐఎఫ్ఎస్ ఎగ్జామినేషన్కి అట్లానే ఈ ఐఏఎస్ ఎగ్జామినేషన్కి రెండిటికి కూడాను ప్రిలిమినరీ ఎగ్జామినేషను ఒకటే కాబట్టి మరి అభ్యర్థులందరూ కూడాను 2 పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ప్రిలిమినరీకి సన్నద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ 4 మాసాల్లో మనకున్నటువంటి సమయాన్ని మొత్తాన్ని కూడాను మీరు డివైడ్ చేసుకుంటూ ఎన్ని సబ్జెక్టులు మొత్తం ఉన్నాయి సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో, ఇంకా మెయిన్స్ గురించి ఇప్పుడు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి దాదాపు 80% సిలబస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా పనికొస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అది మెయిన్స్కి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సిలబస్ని ఒకదాన్ని పక్కన పెట్టుకొని ఆ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాన్ని ఎన్ని రోజులు మనము టైం కేటాయించవచ్చు, ఎన్ని గంటలు మనం టైం కేటాయించవచ్చు, ఒక షెడ్యూల్ మన దగ్గర ఉండాలి. అట్లానే ఆ సబ్జెక్టుకు సంబంధించి మనము మాక్ టెస్టులు ఎన్ని టెస్టులు రాయగలుగుతాము. ఇప్పుడు మోడర్న్ ఇండియా అంటాడు ఇండియన్ హిస్టరీలో. మోడర్న్ ఇండియాకు సంబంధించి మీరు భాగాలుగా విడగొట్టుకొని ఒక్కొక్క భాగానికి ఎన్ని గంటలు మనం కేటాయిస్తాము, అట్లానే ఒక్కొక్క భాగానికి సంబంధించి ఎన్ని మాక్ టెస్టులు మనము రాస్తాము, దాంట్లో ఉన్నటువంటి తప్పులను సవరించుకోవటం, ఇలాగా ఒక ప్రణాళిక అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి, ముఖ్యంగా ఫిజికల్ జాగ్రఫీకి సంబంధించినటువంటి, ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. అలాగని మీరు జియోమార్ఫాలజీని, క్లైమటాలజీని, ఓషనోగ్రఫీని, బయోజియోగ్రఫీని వదిలిపెట్టేసేస్తే పూర్తిగా మనకు ఒకవేళ పొరపాటున అక్కడి నుంచి ప్రశ్నలు కనుక ఇచ్చినట్టయితే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కువగా ఇస్తున్నటువంటి ఏరియాలను గుర్తించి వాటిని బాగా చదువుతూ ఎక్కువ సమయాన్ని కేటాయించి అట్లనే తక్కువగా అడుగుతున్నటువంటి ఏరియాస్ కూడా సముచితమైనటువంటి సమయాన్ని ఇవ్వాలన్నటువంటిది నా యొక్క ఉద్దేశం. అట్లనే ఈ ఎకానమీ పాలిటీకి సంబంధించినటువంటి స్పెసిఫిక్గా పెట్టినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వర్తమాన అంశాలతో జోడించి దాని వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని క్లియర్గా చదువుతూ ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి మనకి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని గ్రహించండి. ఇక ఈ సబ్జెక్ట్స్ అన్నింటితోటి పాటు సబ్జెక్ట్స్ అన్ని చదివి 2-3 సంవత్సరాల నుంచి చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా కేవలం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై కాలేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ మనము ఎంత బాగా చదివాము, అట్లానే ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నాము, ఎన్నిసార్లు దాన్ని రివిజన్ చేశామనేటువంటిది ముఖ్యం కానే కాదు. మంచి కాన్సెప్చువల్ క్లారిటీతో తెచ్చుకున్నట్టయితే ఈ 6 మాసాల్లో ఉన్నటువంటి టైం కూడా మనకు సరిపోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఫైనల్ ఇయర్ ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా రాయవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నటువంటి అభ్యర్థులు అందరూ కూడాను చాలా గట్టిగా ఈ ఉన్నటువంటి సమయాన్ని కనుక ఉపయోగించుకున్నట్టయితే మీరు ప్రిలిమ్స్ని ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. దీంట్లో ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది ఒకటి చాలా ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం. కాబట్టి విద్యార్థులందరూ కూడాను ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మీరు మాక్ ఎగ్జామ్స్ అనేటువంటిది కంపల్సరీ. చదవటం ఎంత ముఖ్యమో మాక్ టెస్టులు అనేటువంటివి అంతే ముఖ్యమైనటువంటి విషయాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మాక్ టెస్టులు చదువుకుంటూ పరీక్ష రాస్తూ దాంట్లో వచ్చినటువంటి తప్పులను చూడటమే కాకుండా నెగిటివ్ మార్కింగ్లో మనం ఏ విధంగా పురోగతి సాధిస్తూ ఉన్నాము. ఫస్ట్ టెస్ట్ మీరు రాసినప్పుడు ఎన్ని నెగిటివ్ మార్కింగ్లో ఉన్నటువంటివి తప్పుపోయాయి, ఎన్ని ప్రశ్నలు తప్పుపోయాయి, ఎన్ని మార్కులు మీకు తీసివేయబడ్డాయి మీకు వచ్చిన స్కోర్లో నుంచి,
ఇక్కడ మీరు కొంచెం స్మార్ట్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, కొన్ని ఫాస్ట్గా బ్రౌజింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మక్కిగా మనము పాయింట్ బై పాయింట్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఇక్కడ సైన్స్ విద్యార్థులు, అట్లానే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు కావచ్చు, బీడీఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బాగా చదివేటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే వాళ్ళు తమ డిగ్రీలను ఏ విధంగా చదివారో అదే మాదిరిగా సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా అన్ని పాయింట్లు నాకు గుర్తుకు రావాలి అనేటువంటి దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవటం అనేటువంటిది అలవాటు ఉంటుంది. అలా మీరు చేయాల్సినటువంటి అవసరం లేదు. కొన్నిటిని ఫాస్ట్ బ్రౌజింగ్ చేసి ఆ ఒక 2 పేరాలు మీరు చదివారనుకో, ఆ 2 పేరాల్లో ఉన్నటువంటి జిస్ట్ ఏంటి అన్నటువంటి దాన్ని ఒక 2 ముక్కల్లో మనం రాసుకోగలిగినట్టయితే ఆ 2 పేరాలు మన చేతుల్లోనే ఉంటాయి. ఆ 2 ముక్కల్ని మనము విడిగా రాసుకొని దాన్ని మననం చేసుకుంటూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు సాధించవచ్చు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో, ముఖ్యంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనం కనుక చూసుకున్నట్టయితే జనరల్ అభ్యర్థులకు 110కి అటుపక్క ఇటుపక్క మీకు కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ 110 మార్కులు తెచ్చుకోవాలి అని అంటే 100 ప్రశ్నలకు మీరు 55 ప్రశ్నలు కనుక సక్రమంగా కనుక చేసినట్టయితే, కరెక్ట్ సమాధానాలను గుర్తించినట్టయితే మనకంటే 55% మీరు వస్తే మీకు ఈజీగా క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం మనకు ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించండి. ఎన్ని పాయింట్లు గుర్తొస్తే అన్ని పాయింట్లు గుర్తొస్తూ ఉంటాయి, అది అంతే అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. అంతేగాని కాసేపు ఒక చాప్టర్ చదివాను, నాకేమి గుర్తు రావట్లేదు, నేను మర్చిపోతున్నాను అన్నటువంటి బాధతో ఉంటే అసలు ఉన్న విషయాలు కూడా మర్చిపోతాం. కాబట్టి మనకి 10 పాయింట్లు చదివాము, 5 గుర్తున్నాయి, ఓకే చలో అని చెప్పి మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఎప్పటికప్పటికి నూతన ఉత్సాహంతో కనుక ముందుకెళ్ళినట్టయితే రాబోయేటువంటి కాలంలో భారతదేశాన్ని మార్చగలిగినటువంటి లీడర్గా మీరు ఎన్నికవుతారని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న ఎంబీఏ కోర్సుకు డిమాండ్ పెరుగుతోంది. నేడు ఎంబీఏ చేసిన అభ్యర్థులకు దేశంలోనే కాదు అంతర్జాతీయంగానూ అవకాశాలు లభిస్తున్నాయి. కెరీర్ పరంగానూ ఉజ్వల భవిష్యత్తు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంబీఏలో ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ కోర్సు గురించి మలుపులో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో విద్యార్థులు వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఎక్కువగా ఎంబీఏ కోర్సుల వైపు వాళ్ళు ఆసక్తి చూపడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే ఒకసారి గ్రాడ్యుయేషన్ అంటే అది ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే కామర్స్ కావచ్చు, సైన్స్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఈ ఎంబీఏకి రావాలంటే ఏ గ్రాడ్యుయేషన్ అయినా సరిపోతుంది అనమాట. అయితే మనం ఒక 10 సంవత్సరాల వెనక్గానే వెళ్ళి చూసినట్లయితే ఎక్కువగా ఒక 3 రకాల స్పెషలైజేషన్ మాత్రమే మనకు అందుబాటులో ఉండేవి ఆ రోజుల్లో. అంటే అవి ఫైనాన్సు, మార్కెటింగు, హెచ్ఆర్. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ఏంటంటే ఎంబీఏలో ఈ 3 కాకుండా ఏదైతే ఎక్కువ ఉపాధి అవకాశాలు ఇవ్వగలుగుతుందో అట్లాంటి కోర్సెస్ కూడా రావడం జరిగింది. సో ఎందుకు ఈ మార్పులన్నీ అంటే ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాంటి కోర్సుని తీసుకుంటాక వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. అంటే ముఖ్యంగా యూనివర్సిటీతో ఎఫిలియేట్ అయి ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎంబీఏ అనే టైటిల్ ఇస్తారు, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. అలా కాకుండా వాళ్ళు ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అంటే ఏఐసిటి అప్రూవల్తో నడిచేటువంటి సంస్థలు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే పీజీడిఎం అనే డిప్లొమాని అవార్డు చేస్తారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ 2 కూడా ఎంబీఏ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే పీజీడిఎం ఏఐసిటి అప్రూవల్తో వాళ్ళు చేస్తుంటారు. కాబట్టి పలానా కోర్సుకి డిమాండ్ ఉందంటే ఆ కరికులంని రివైజ్ చేసుకుని ఉన్నంత వరకు కొంత ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఈ వచ్చిన కోర్సుల్లో ఏంటంటే మనం పరిశీలించినట్టయితే రిస్క్ మేనేజ్మెంట్ అని, లేకపోతే డేటా అనలిటిక్స్ అని, ఫైనాన్షియల్ సర్వీసెస్ అని, అలాగే యాక్చురల్ సైన్సు, అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బ్యాంకింగు, తర్వాత ఇక మనకు ఎన్ని రకాలు ఉన్నాయంటే హాస్పిటల్ మేనేజ్మెంటు, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇలా మనకు చాలా చెప్పుకుంటూ వెళ్తే 20 వరకు ఉన్నాయన్నమాట. అయితే ఇందులో ఈ స్పెషలైజేషన్ వచ్చాక ఏమైందంటే ఎంబీఏ చదివిన విద్యార్థులకి ఉపాధి అవకాశాలు బాగా విస్తృతంగా పెరిగినాయి. సో అందులో భాగంగా మనం చూసినట్లయితే ఈ ఎక్కువ మనం ఇంటర్నేషనల్గా అంటే ఈ దేశంలో పనిచేస్తున్న ఏంటంటే ఎంఎన్సీ మీకు ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉంది, అది ఇండియాలో బ్రాంచ్ ఉంటుంది, మిగిలిన బ్రాంచ్లన్నీ వేరు వేరు దేశాల్లో ఒక 6-7 దేశాల్లో కానీ 10 దేశాల్లో కానీ 20 దేశాల్లో కానీ దాని రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక కన్జ్యూమర్ ఇక్కడ ఒక కంపెనీ ఇక్కడ ఉంది, మేబీ మన పర్చేజ్ ఎవరైతే చేస్తున్నారో బయ్యర్ వేరే కంట్రీలో ఉన్నారు అనుకోండి. సో అక్కడ ఏమవుతుంది, విదేశీ మార్గద్రవ్యం కూడా అప్లై అవుతుంది. అంటే ఇక్కడేమో ఇండియన్ రూపీస్లో ఉంటుంది, అక్కడ ఏ డాలర్స్లోనో లేకపోతే పౌండ్స్లోనో ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇంటర్నేషనల్గా కొంచెం ఎదగాలి, నేను అన్ని దేశాలతో సత్సంబంధాలు అన్ని దేశాల్లోనూ పనిచేసేటువంటి అవకాశం రావాలంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఇలాగ మన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ అనే దాన్ని ఎంచుకుంటున్నారు అనమాట.
అంటే ఇలా చేయడం వల్ల విదేశాలు వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ ఉంటూ అక్కడ ఆపరేషన్స్ ఇక్కడి నుంచి చూడొచ్చు అనమాట. సో ముఖ్యంగా ఈ కోర్సు కానీ తీసుకున్నట్టయితే ఏ ఎంబీఏ అయినా సరే మనకు ఏంటంటే ఒక డిగ్రీ ఉండాలి. డిగ్రీలో ఒక ఇన్స్టిట్యూట్ని బట్టి 50%, 55% వాళ్ళ రెగ్యులేషన్స్ ఉంటాయి. దీంతో పాటుగా ఏంటంటే ఆ ఎంబీఏలో ప్రవేశించాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. సో ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఎగ్జామ్స్ కానీ చూసినట్టయితే క్యాట్ ఉంటుంది, అది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. అలాగే క్యాట్ కాకుండా జాట్ ఉంటుంది, XAT. సో అది కూడా జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఒకసారే జరుగుతుంది. దాంతోపాటుగా సిమాట్ ఉంటుంది, సిమాట్ కూడా ఇయర్లీ వన్సే జరుగుతుంది. ఈ 3 కాకుండా అలా ఒక్కొక్కసారి కాకుండా 3-4 సార్లు కావచ్చు, 5 సార్లు కావచ్చు, కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువగా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి అన్నమాట. మ్యాట్ ఉందనుకోండి ఎక్కువ సార్లు ఉంటుంది, ఒక 3-4 టైమ్స్ ఉంటుంది. అలాగే ఆత్మ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ నుంచి స్టేట్ పరిధిలో రాసేటువంటి ఐసెట్ ఉంటుంది. వీటితో పాటుగా మళ్ళీ కొన్ని యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయనుకోండి, ఆ డీమ్డ్ యూనివర్సిటీలు ఏం చేస్తాయంటే వాళ్ళు ఒక సెపరేట్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారన్నమాట. అంటే ఇందులో ఏ స్కోర్ ఉన్నా, సో ముఖ్యంగా ఏ ఎంబీఏ స్పెషలైజేషన్ ఏదైనప్పటికీ ఇంచుమించుగా ఫస్ట్ ఇయర్ కోర్సు సిమిలర్గానే ఉంటుంది. మేనేజ్మెంట్ టెక్నిక్స్ అంటే ఒక మేనేజ్మెంట్లోకి రావాలి అంటే అది ఒక రకంగా నాయకత్వంలో ఉండేటువంటి ఏదో ఒక ఎంట్రీ లెవెల్కి వెళ్తాం. సో అక్కడ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఫస్ట్ ఇయర్ అంతా కవర్ అవుతుంటుంది. కవర్ అయ్యాక సెకండ్ ఇయర్లో ఏమవుతుందంటే స్పెషలైజేషన్. అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ తీసుకున్నాం అనుకోండి, వీళ్ళకి స్పెషలైజేషన్లో ఏమవుతుంది, వాళ్ళకి ఫారెన్ ఎక్స్చేంజ్ గురించి తెలియాలి. తర్వాత మనకు ఇక్కడ ఈ దేశంలో వస్తువు ఇంకో దేశంలో కొనాలన్నా, ఇంకో దేశంలో వస్తువు ఎక్కడ కొనాలన్నా ఆ లావాదేవీలు ఎలా చేసుకోవాలి, అది కూడా మెయిన్ ఇది ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ లాస్ కూడా కొంత కవర్ అవుతాయి అన్నమాట. దీంతో పాటుగా ఒక స్టాక్ మార్కెట్ ప్రభావం ఎలా ఉంటుంది, ఏ కరెన్సీ తగ్గితే ఏ కరెన్సీ పెరుగుతుంది, అలా విదేశీ మార్గద్రవ్యాల మీద కొంత అవగాహన అవసరం అనమాట. మనం తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ ఉందనుకోండి, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ముందుగా మీకు కొంచెం ఆ బ్యాంకింగ్ రంగం పట్ల ఆసక్తి ఉండాలి. ఒకవేళ లేని వాళ్ళు ఏంటంటే మీకు ఈ కోర్సు వల్ల ఎట్లాంటి ఉపాధి అవకాశాలు వస్తాయో తెలిస్తే మీరు ఆసక్తిని పెంచుకునే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో బ్యాంకింగ్ అనగానే కొంత కామర్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఉపయోగపడవచ్చు. అలాగే ఇంజనీరింగు తర్వాత సైన్సెస్ నుంచి వస్తూ మ్యాథమెటిక్స్ మీద ఆసక్తి గల అభ్యర్థులు, కన్వెన్షనల్ పర్సనాలిటీ అంటామంట, అంటే ఫిగర్స్తో వర్క్ చేయడం, నెంబర్స్తో వర్క్ చేయడం, అలా డేటాతో వర్క్ చేయడం. సో అలా ఉన్న వాళ్ళకి ఇది బాగా ఎక్కువగా ఈ కోర్సు చేయగలిగేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ కోర్సుకి మీరు వెళ్ళాలంటే సాధారణంగా అకాడమిక్ ఇయర్ జూలై ఆగస్టుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు ఉన్న స్కోర్ ఉన్నా సరే, స్కోర్ లేకపోయినా మీరు తద్వారా ఆ స్కోర్ సాధించుకుని ఆ స్కోర్ తీసుకుని దాంతోపాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని ఈ పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్స్లో మీరు చక్కగా ఆ యొక్క అన్ని రౌండ్స్లోనూ సక్సెస్ఫుల్గా వస్తూ మీకు నచ్చిన కాలేజీలో ఇలాగా ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ లాంటి కోర్సులో మీరు ప్రవేశించి, ఈ కోర్సు అయిపోయాక ఏంటంటే ప్రైవేట్ జాబ్స్ చాలా ఉన్నాయి, కంపెనీస్ అన్ని MNCs కూడా విస్తృతంగా వ్యాపించున్నాయి కాబట్టి చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అలా కాదు, కొంతమంది ఎంటర్ప్రైనర్ పర్సనాలిటీ ఉంటారు, నేను సొంతంగా కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేసుకునేంత సత్తా ఉంటుందన్నమాట. సో అంటే ప్రభుత్వ రంగంలోనూ ఇటు ప్రైవేటు పరంగాను, అది కాకుండా మన సొంతంగా కూడా మనం ఒక వ్యాపార రంగంలో రావడానికి కానీ ఈ యొక్క కోర్సు మీకు చక్కగా ఉపయోగపడుతుంది. విద్యార్థులు పాఠాలు చదవడం ఒక ఎత్తు అయితే చదివిన పాఠాలను మరిచిపోకుండా పరీక్షల్లో రాయడం మరో ఎత్తు. చదివిన పాఠాలను ప్రశ్నలకు అనుగుణంగా ఎలా రాయాలి, సమయానికి తగ్గట్టుగా ముఖ్యమైన పాయింట్లను ఎలా రాయాలి, అసలు పరీక్ష పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు ఏ అంశాల ప్రాతిపదికను మార్కులు కేటాయిస్తారు, వారిని విద్యార్థులు ఎలా మెప్పించాలి అన్న అంశాలను గెలుపు మంత్రాల్లో తెలుసుకుందాం. పదవ తరగతి విద్యార్థులు రేపు రాబోయేటువంటి పరీక్షలలో ఎటువంటి ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ఏ రకంగా వారు ఎగ్జామ్కి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎగ్జామ్కి ముందు విద్యార్థులకి తగినంత నిద్ర ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. వారికి కనీసం 5 గంటల నిద్ర అయినా ఉండేలాగా జాగ్రత్త పడాలి. అలాగే వారికి పడనటువంటి ఆహారాలు ఏవి కూడా ఆ సమయంలో, ఈ 11 రోజుల ఎగ్జామ్ సమయంలో వారికి అందించకుండా ఉండడం అనేది చాలా ఉత్తమం. ఈ పరీక్షా కేంద్రానికి 1 గంట ముందుగానే చేరుకునే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళ యొక్క హాల్ టికెట్కి వాళ్ళు ఇచ్చినటువంటి OMR షీట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్ టాలీ అయ్యా లేదనేది తప్పకుండా చెక్ చేసుకోవాలి. ఈ
క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ప్రతి సబ్జెక్ట్కి కూడా ఒక 15 మినిట్స్ టైం ఉంటుంది. ఈ 15 మినిట్స్ టైంలో ముందుగా పేపర్ మొత్తాన్ని క్షుణ్ణంగా చదివి వారికి ఏవైతే బాగా వస్తాయి లేదా ఏవైతే రావు అనే వాటిని మైండ్లోనే గుర్తుపెట్టుకొని ముందుగా ప్రయారిటీ లిస్ట్ అనేది ఒకటి తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా చెప్పుకున్నట్లయితే తెలుగులో సాధారణంగా పొరపాట్లు ఎక్కువగా పార్ట్ బిలో చేస్తుంటారు. పార్ట్ బిలో ఎలా అంటే బహుళైచ్ఛిక సమాధానాలు ఉంటాయి. వాటిని ఆ మల్టిపుల్ చాయిస్ని ఎంచుకునేటప్పుడు వ్యాకరణంలో మనకి తెలిసినట్టుగానే ఉంటుంది. అంటే ఒక సమాధానానికి ఇంకో సమాధానానికి మధ్య ఉన్న భేదం చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి ప్రశ్నల విషయంలో పొరపాటు చేసే అవకాశం ఉంది కాబట్టి ఎంతో శ్రద్ధ వహించాలి. అలాగే హిందీ విషయానికి వస్తే కూడా అంటే చాలా వరకు లాంగ్వేజెస్లో హిందీ, ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఏదైనా కావచ్చు, పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లోనే ఆన్సర్లు ఉంటాయి, కింద క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు చాలామంది విద్యార్థులు ఏం చేస్తుంటారంటే క్వశ్చన్లో ఏ పదం అయితే ఉంటుందో ఆ పదం ఏ లైన్లో ఉంటే ఆ లైన్కి ఒక ముందు లైను తర్వాత లైను రాసేసి దానే సమాధానంగా భావిస్తూ ఉంటారు. అలా చేయడం కాకుండా ఆ ప్రశ్నని అర్థం చేసుకొని అర్థవంతమైన ఆన్సర్ని అవసరమైతే 1-2 పదాలు కానీ వాళ్ళు సొంతగా చేర్చైనా సరే అందులోంచి తీసి అర్థవంతమైన ఆన్సర్ రాయడం అనేది చాలా ఉత్తమం. అలాగే మ్యాథ్స్ విషయానికి వస్తే ఎక్కువగా క్యాలిక్యులేషన్స్లో పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తొందరపాటు కానీ లేదంటే టెన్షన్ వల్ల కానీ లేదంటే ఒక విలువ తీసుకోబోయి ఇంకో విలువ తీసుకోవటం వల్ల కూడా పొరపాట్లు జరిగే అవకాశం ఉంది. అలాగే మనం సామాన్య శాస్త్రానికి అంటే భౌతిక శాస్త్రము మరియు జీవశాస్త్రానికి వచ్చినట్లయితే ఇక్కడ కూడా మనకి మీరు ఎంత నిడివి రాశారు అంటే ఎన్ని పేజెస్ రాశారు అనే దానికంటే కూడా విషయం పట్ల మీరు ఎంత అవగాహన కలిగి ఉన్నారు. సాధారణంగా సామాన్య శాస్త్రంలో పరిశీలించటం పైన ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. అలాగే అనువర్తనాలు, తర్వాత విషయావగాహన, వీటిపైన మీకు ఎంతవరకు పట్టు ఉంది అనే దాని మీదే ప్రశ్నలు వస్తాయి. అలాగే సోషల్కి వచ్చినట్లయితే ఎక్కువగా మనకి పై డయాగ్రామ్స్ లేదా పట్టికలు లేదా మ్యాప్స్ లాంటివి అందులోనే ఆన్సర్లు ఉంటాయి. ఆ పట్టికను చూసి కానీ లేకపోతే పై డయాగ్రామ్ చూసి కానీ అందులో చూసి మనం ఆన్సర్ చేసే విధంగా చాలా వరకు ఆన్సర్ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే జాగ్రత్తగా పరిశీలించటం, ఆ పట్టికని కానీ లేదంటే ఇచ్చినటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఏ ప్రశ్న వేశారో 1-2 సార్లు చదివి ఆ ప్రశ్నకి సమాధానం అక్కడే ఉంటుంది కాబట్టి అంతవరకు మాత్రమే తీసి రాసినట్లయితే మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఒక లాస్ట్ 5 నిమిషాలు మీరు ఏం రాశారనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఎక్కడైనా మార్చవలసి ఉంటే ఓవర్ రైటింగ్ చేయకుండా పూర్తిగా స్ట్రైక్ ఆఫ్ చేసి దాని పైన కానీ కింద కానీ ఇంటూ మార్క్ పెట్టి రాసుకోవటం, అంటే ఏదైనా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే అలా చేస్తే బాగుంటుంది. అలాగే హోమ్ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ మీరు కొన్ని రాసి ఉంటారు. FA1, FA2, FA3, FA4, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఇవన్నీ రాసినప్పుడు అందులో మీరు ఎలాంటి పొరపాట్లు చేశారు అవి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త వహించటము, అలాగే మీ ఉపాధ్యాయులను అడిగి ఆ పొరపాట్ల నుంచి ఏ విధంగా అధిగమిస్తే మంచి మార్కులు సంపాదిస్తామని సలహాలు తీసుకోవడం వల్ల మనము ఈ 10వ తరగతిలో మంచి మార్కులు సాధించవచ్చని నా అభిప్రాయం. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జూనియర్ ఇంజనీర్ పోస్టులు 4103. అర్హత సంబంధిత ఇంజనీరింగ్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 25. భువనేశ్వర్ ఎయిమ్స్ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టులు 125. అర్హత సంబంధిత PG, PhD అనుభవం. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 18. ఏపీ ఎంసెట్ 2019 BE బీటెక్ల్లో ప్రవేశ పరీక్ష. అర్హత సంబంధిత ఇంటర్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ ఏప్రిల్ 19. IIIT హైదరాబాద్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్ MPC. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 23. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అండ్ ఫైనాన్స్ ఎకనామిక్స్ MA కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత BA, BSc. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 15. నేషనల్ ఇన్సూరెన్స్ అకాడమీ PG డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత సంబంధిత డిగ్రీ, CAT,
సిమాట్ స్కోరు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ మార్చి 15. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్ కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.